సాధారణంగా సినిమాలు అంటే చాలా మందికి కూడా కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే. కానీ కొన్ని సినిమాలు మాత్రం థియేటర్ బయట కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. అలా తెలుగు రాష్ట్రాల్లో ప్రజల ఆలోచనల మీద, యూత్ మైండ్ సెట్ మీద, ఈవెన్ సొసైటీ మీద కూడా ప్రభావం చూపించిన హీరోల్లో చిరంజీవి పేరు ముందుంటుంది. ఎందుకంటే ఆయన సినిమాల్లో సొసైటీకి కనెక్ట్ అయ్యే స్ట్రాంగ్ మెసేజ్ కూడా ఉంటాయి కాబట్టి. అలాంటి మెసేజ్ ఓరియంట్ సినిమాలతో చిరంజీవి గారు చాలా మంది యువతలో కేవలం సినిమా చూసినంత వరకే కాకుండా థియేటర్ బయటకి వచ్చాక కూడా దాని ఎఫెక్ట్ కొనసాగి ఒక మార్పు వాళ్ళలో కలిగేలా చేశారు. మరి అలాంటి సినిమాలు ఏవి? అవి విడుదలైన సమయంలో అవి ప్రజల్లో ఎలాంటి ఇంపాక్ట్ ని క్రియేట్ చేశాయి అన్న విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందామా? ఆ లిస్టులో భాగంగా మనం ముందుగా తెలుసుకోవాల్సింది రుద్రవీణ సినిమా గురించి. ఎందుకంటే ఈ సినిమా విడుదలైన సమయంలో ఇది పెద్ద కమర్షియల్ హిట్ ని సాధించకపోయినప్పటికీ ఈ సినిమా వచ్చిన తర్వాత చాలా మంది యువతలో కళలపై ఇంట్రెస్ట్ పెరిగింది. పైగా రుద్రవీణ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా మంది యూత్ లో క్లాసికల్ మ్యూజిక్, సోషల్ సర్వీస్ మీద ఇంట్రెస్ట్ పెరిగిందని అప్పట్లో మ్యాగజైన్స్ కూడా రాశాయి. ఆ సినిమాలో విలేజ్ డెవలప్మెంట్, అన్టచబిలిటీ, సోషల్ అవేర్నెస్ ని చూపించిన విధానం చాలా మందిని ఎమోషనల్లీ ఎంతగానో టచ్ చేసింది. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ సినిమా తర్వాత కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ లో రుద్రవీణలోని చెప్పాలని ఉంది లాంటి పాటలు అవేర్నెస్ ఈవెంట్స్ లో యూజ్ చేయడం కూడా జరిగింది. ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి గారి కెరీర్ లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ అయినటువంటి ఠాగూర్ సినిమా గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఠాగూర్ విడుదలైన తర్వాత కరప్షన్ పై ఒక రేంజ్ లో డిస్కషన్ పెరిగాయి. పైగా ఠాగూర్ సినిమా అప్పట్లో ఎంత పెద్ద సెన్సేషన్ అయిందో మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే ఈ సినిమా ఇంపాక్ట్ థియేటర్ దగ్గరికే ఆగలేదు. గవర్నమెంట్ ఆఫీసర్స్ లో లంచం గురించి యూత్ ఓపెన్లీ మాట్లాడటం, కాలేజెస్ లో యాంటీ కరప్షన్ డిస్కషన్ పెరగడం, ఈవెన్ ఠాగూర్ బ్యాచ్ అనే స్లాంగ్ కూడా స్టూడెంట్స్ మధ్య వినిపించేది. ఇంకొన్ని చోట్ల అయితే వాల్ పోస్టర్స్ మీద కూడా అవినీతికి అగెనెస్ట్ గా ఫైట్ చేయాలి అంటూ ఠాగూర్ డైలాగ్ యూజ్ చేశారు. అలా ఈ సినిమా అప్పటి యువతలో కరప్షన్ పరంగా ఒక మార్పును తీసుకువచ్చింది. ఇక ఈ లిస్ట్ లో నెక్స్ట్ మనం స్వయం కృషి అన్న సినిమా గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సినిమా విడుదలైన కొత్తలో చాలా మంది యువతకి ఒక ఇన్స్పిరేషన్ ని క్రియేట్ చేసింది అని చెప్పొచ్చు. స్వయం కృషి సినిమాలో చిరంజీవి ఒక సాధారణ చెప్పులు కుట్టేవాడుగా ఉంటాడు. అలాంటి వాడు తన హార్డ్ వర్క్ తో ఎలా ఎదిగాడు అనేది ఈ సినిమాలో ఎంత గొప్పగా చూపించారు. దాంతో పాటు ఈ సినిమా తర్వాత చాలా చోట్ల మిడిల్ క్లాస్ యూత్ కి సెల్ఫ్ మేడ్ కాన్సెప్ట్ మీద మోటివేషన్ వచ్చింది అంట. ఈ విషయాన్ని చాలా మంది ఇంటర్వ్యూస్ లో కూడా తెలియజేయడం జరిగింది. అందుకే ఇప్పటికీ మోటివేషనల్ సినిమాల లిస్ట్ లో ఈ సినిమా పేరు తప్పకుండా ఉంటుంది. ఇక ఈ లిస్ట్ లో ఫైనల్ గా మనం శంకర్ దాదా ఎంబీబీఎస్ మరియు స్టాలిన్ అన్న సినిమాల గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా అనేది వైద్యం కేవలం మెడిసిన్స్ ద్వారానే కాదు, మాటల ద్వారా, మంచితనం ద్వారా కూడా చేయవచ్చు అని నిరూపించి చాలా మందిని మార్చిన సినిమా. అండ్ ఈ సినిమాలో జంతర్ మంతర్ చూ మంత్రకాళి అని ప్రేమతో హక్ కోసం చెప్పే డైలాగ్ అప్పట్లో చాలా మంది యువత ఒక రేంజ్ లో వాడారు కూడా. అలాంటి గొప్ప ఇంపాక్ట్ ని శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా క్రియేట్ చేయగా మనం ఎవరికైనా ఒక సహాయం చేస్తే ఆ కృతజ్ఞతతో అయినా వారు వేరే వాళ్లకు సహాయం చేస్తారు అన్న ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగించి చాలా మందికి సహాయం చేసే గుణాన్ని స్టాలిన్ సినిమా క్రియేట్ చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే చిరంజీవి తన సినిమాల ద్వారా కేవలం రికార్డులని మార్చడమే కాదు, మనుషుల మనస్తత్వాన్ని మార్చిన సందర్భాలు కూడా ఎన్నో కనిపిస్తాయి. అందుకే చిరంజీవి గారి సినిమాలు ఇప్పటికీ ఎప్పటికీ కూడా ప్రత్యేకంగా ఉంటాయి. మరి మీకు అలా ఎక్కువగా ఇంపాక్ట్ ఇచ్చిన చిరంజీవి సినిమా ఏది అన్న మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.